హాయ్ గైస్, వెల్కమ్ టు మైషాస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి బాదాం అండ్ కోకోనట్ మిల్క్ అండి. సో ఇవేంటంటే పిల్లలకి చాలా మంచిదండి, వాళ్ళ బ్రెయిన్ అండ్ బోన్ డెవలప్మెంట్ కోసం. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కోకోనట్ మిల్క్ చూపిస్తాను. కోకోనట్ మిల్క్ కోసం ఒక ఫుల్ కోకోనట్ తీసుకోండి. నేనైతే ఓన్లీ 1 గ్లాస్ చేస్తున్నాను. సో ఒక కప్పు కోకోనట్ స్లైస్ చేసుకొని పెట్టుకున్నాను. సో తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. మీకు ఎక్కువ క్వాంటిటీ ఉంటే కనుక జ్యూసర్ బెస్ట్ అండి. నాది 1 గ్లాసే కాబట్టి చిన్న జార్ తీసుకున్నాను, సరిపోతుంది. సో 1 కప్పు కోకోనట్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ పడతాయి. సో 1 కప్పు వాటర్ వేసి ఫస్ట్ గ్రైండ్ చేశానండి. తర్వాత ఇంకో కప్ వాటర్ వేస్తాను. ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక స్ట్రైన్ చేసుకుందామండి. స్ట్రైన్ చేసుకోకపోతే డైరెక్ట్గా తాగడం కష్టం అండి. కోకోనట్ మిల్క్ పిప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో స్ట్రైన్ చేసుకుని ఒక గ్లాస్లో వేసేసుకుందాం. సో గ్లాస్లో వేసుకున్నాక మీకు స్వీట్నెస్ కావాలంటే కనుక డేట్స్ పౌడర్ యాడ్ చేసుకోండి, లేదంటే కనుక షుగర్ అయినా పర్వాలేదు. షుగర్ ఆర్ హనీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. సో ఇలా యాడ్ చేసుకున్నాక దాన్ని బాగా కలిపేసుకుని సర్వ్ చేసుకోవచ్చండి. అంతేనండి. ఇది బ్రెయిన్ డెవలప్మెంట్కి అయితే చాలా మంచిదండి కోకోనట్ మిల్క్. ఇంట్లో ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఆల్మండ్ మిల్క్ అనమాట. సో ఆల్మండ్ మిల్క్ కోసం నైటే ఆల్మండ్స్ నానబెట్టేసుకోండి. నేనైతే ఒక 15 అలా తీసుకున్నానండి, సరిపోతాయి ఒక గ్లాస్ ఆఫ్ ఆల్మండ్ మిల్క్ కోసం. సో నైట్ సోక్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. సో మార్నింగ్ సోక్ అయిపోయిన ఆల్మండ్స్ని పీల్ తీసేసి ఇలా ఒక కప్పులో వేసుకున్నానండి. ఒక 15 ఆల్మండ్స్ అనమాట. ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్కి 15 ఆల్మండ్స్ సరిపోతాయి. సో ఇలా గ్లాస్లో వేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకుని, దీనికైతే చిన్న మిక్సీ జార్ సరిపోతుందండి, ఎందుకంటే ఇవి స్ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి చిన్న మిక్సీ జార్ తీసుకుంటే సరిపోతుంది. సో అందులో ఆల్మండ్స్ అండ్ ఒక కప్ 15 ఆల్మండ్స్కి ఒక 1.5 కప్ వాటర్ పడుతుందండి. సో వేసుకుని మీరు దాన్ని గ్రైండ్ చేసుకోండి, కొంచెం హైలో పెట్టుకుని. దీనిలో మీరు స్వీట్నెస్ కోసం కావాలంటే కనుక సేమ్ అండి, డేట్స్ పౌడర్ ఆర్ షుగర్ ఆర్ హనీ వేసుకోవచ్చు. నేను షుగర్ అండ్ హనీ వేసుకున్నాను. సో అలా హనీ వేసుకుని గ్లాస్లో సర్వ్ చేసేసుకోవచ్చండి. అంతేనండి, ఆల్మండ్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది. సో ఇందులో విటమిన్ ఈ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఇది స్కిన్కి, బోన్స్కి చాలా మంచిదండి. చిన్నపిల్లలే కాదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. ఈ డ్రింక్స్ని ఇలా డైరెక్ట్గా తాగేయచ్చండి, లేదంటే కానీ గోరువెచ్చగా చేసుకుని తాగొచ్చండి. బట్ ఓవర్ హీట్ అయితే చేయకూడదు. సో ఇలా ఇంట్లో ఈజీగా తయారు చేసుకునే ఈ డ్రింక్స్ని మీరు కనీసం వీక్లీ 1 or 2 తీసుకుంటే హెల్త్కి చాలా బెనిఫిట్ ఉంటుంది.